రైట్. ఇది గేర్ ప్యాటర్న్. ఓకేనా. ఇలా గేర్ ప్యాటర్న్ లో ఇది ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రివర్స్. రైట్. ఈ గేర్ ప్యాటర్న్ కి ఇది లెఫ్ట్ సైడ్. ఓకే. ఇది రైట్, ఇది ఫ్రంట్. ఓకే. ఇది బ్యాక్. రైట్. గేర్ ప్యాటర్న్ కి ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకే కదా. ఈ గేర్ ప్యాటర్న్ లో వచ్చేసి ఈ మిడిల్ ఉందా, ఈ మిడిల్ లైన్ మొత్తం న్యూట్రల్. ఏంది ఎన్ అంటే న్యూట్రల్. ఓకే. ఈ గేర్ ప్యాటర్న్ లో న్యూట్రల్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గేర్ రాడ్ ఇక్కడ ఉంటది. ఓకే. మనం ఎటు ప్రెస్ చేయకుండా రిలీజ్ చేసి ఉంటే గేర్ రాడ్ ఇక్కడ ఉంటది. ఇది గేర్ రాడ్. రైట్. ఇప్పుడు మనం గేర్ రాడ్ కి బదులు గేర్ రాడ్ ప్లేస్ లో దాని ఎగ్జాంపుల్ మనకు తొందరగా ఈజీ అర్థమయ్యడం కోసం ఎగ్జాంపుల్ కింద ఒకటి ఏ అనే మ్యాగ్నెట్, ఒకటి బి అనే మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాం. ఈజీ అర్థం అవడం కోసం గేర్ అందులో గేర్ బాక్స్ లో ఉండదు అది. రైట్. ఇందులో ఇది అనేది ఏ అనే మ్యాగ్నెట్, ఇది బి. ఇప్పుడు మనం ఈ మ్యాగ్నెట్ ఏం స్వభావం ఉంటుంది తెలుసు కదా, అట్రాక్టింగ్ గుణం ఉంటుంది. అంటే ఏడున్నా ఆకర్షిస్తుంది, అంటే ఒక దగ్గర ఉంటే ఇంకొక దాన్ని ఆకర్షిస్తుంటది. సేమ్ అదే ప్రాసెస్ ని బట్టి మనం గేర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏ అనే మ్యాగ్నెట్ ఇది ఫిక్స్ ఉంది. రైట్. దీనిపైన బి అనే మ్యాగ్నెట్ ఉంది. ఈ బి అనే మ్యాగ్నెట్ ని మనం ఏ గేర్ దగ్గర తీసుకెళ్తే అది గేర్. ఇప్పుడు ఈ బి అనే మ్యాగ్నెట్ మనం ఇట్లా సైడ్ కి పుల్ చేసి దీన్ని వదిలేసాం మనకి ఏమైతుంది, మళ్ళీ సేమ్ మిడిల్ ప్లేస్ కి ఏ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకేనా. మనం లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసినాం అనుకో, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి రిలీజ్ చేసినాం అనుకో ఏమైతుంది, మళ్ళీ సేమ్ ఏ దగ్గరికి వచ్చేసి ఆగుతుంది. ఇక్కడ ఏ అనే మ్యాగ్నెట్ దగ్గరికి మిడిల్ కి వచ్చేసి ఆగుతుంది. దీన్ని బేస్ చేసుకొని గేర్ మొత్తం ఉంటది. ఇది ఒక్కటి అర్థమైతే ప్రతిదీ అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఈ బి అనే మ్యాగ్నెట్ ని ఫస్ట్ గేర్ వేయాలంటే ఏం చేయాలా, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి ఎటు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి ప్రెషర్ అనేది రిలీజ్ చేయకుండా, అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అన్నదాన్ని వదిలేస్తే ఏమైతుంది, ఇడికి వస్తుంది. సో వీడికి రావద్దంటే ఏం చేయాలా, మనం లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసిన దాన్ని వదిలేయద్దు. ఈ లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసిన దాన్ని వదిలేయకుండా ఫ్రంట్ అనాలి. అంతేనా. లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసిన దాన్ని రిలీజ్ చేయకుండా ఫ్రంట్ అనాలి. అయితే ఏ గేర్ పడుతుంది, ఫస్ట్ గేర్ పడుతుంది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ వేయాలంటే ఏం చేయాలా, సేమ్ లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి బ్యాక్ అంటే సెకండ్ పడేది గ్యారంటీ లేదు, ఫోర్త్ పడేది గ్యారంటీ లేదు. లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి ఈ ప్రెస్ చేసిన దాన్ని రిలీజ్ చేయకుండా బ్యాక్ అంటే సెకండ్ పడుతుంది. లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి ఒకవేళ వదిలేసి బ్యాక్ అంటే ఫోర్త్ పడుతుంది. అర్థమైందా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసినాం, ఒకవేళ వదిలేస్తే ఏమైతుంది, ఈడికి వస్తుంది. ఈ నుంచి బ్యాక్ అంటే ఏమైతుంది, ఫోర్త్. సో ఇప్పుడు సెకండ్ వేయాలంటే ఏం చేయాలా, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి వదిలేయకుండా బ్యాక్ అనాలి. ఇప్పుడు థర్డ్ వేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఫ్రంట్ కంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్రంట్ అంటే థర్డ్ గేర్ పడుతుంది. ఫోర్త్ వేయాలంటే ఏం చేయాలా, బ్యాక్ అంటే సరిపోతుంది. ఓకేనా. అర్థమైందా. ఇప్పుడు ఫిఫ్త్ వేయాలంటే ఏం చేయాలా, రైట్ సైడ్ ప్రెస్ చేసి దాన్ని వదిలేయకుండా ముందుకు అనాలి. అంతేనా. రైట్ సైడ్ ప్రెస్ చేసి దాన్ని వదిలేయకుండా ముందుకు అనాలి. అయితే ఏది పడుతుంది, ఫిఫ్త్ గేర్ పడుతుంది. రివర్స్ చేయాలంటే ఏం చేయాలా, రైట్ సైడ్ ప్రెస్ చేసి వదిలేయకుండా బ్యాక్ అనాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఈ ఎడ్ సైడ్ ప్రెస్ చేయాలా, ప్రెస్ చేసింది ఎప్పుడు వదిలేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు రైట్ సైడ్ ప్రెస్ చేసి ఇక్కడ ఒకవేళ వదిలేసినాం మనకి ఏమవుతుంది, మళ్ళీ సేమ్ లెఫ్ట్ వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, మిడిల్ కి వచ్చేస్తుంది, మళ్ళీ ఏ అనే మ్యాగ్నెట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ నుంచి బ్యాక్ అంటే ఫోర్త్ వన్. సో రివర్స్ చేయాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా రైట్ సైడ్ ప్రెస్ చేసి ఈ ప్రెస్ చేసిన దాన్ని వదిలేయకుండా రివర్స్ చేయాలి. గేర్ అంటే బ్యాక్ అనాల. బ్యాక్ అన్న తర్వాత రివర్స్ గేర్ పడుతుంది కదా, ఈ రివర్స్ గేర్ పడ్డ తర్వాతనే దీన్ని ప్రెషర్ రిలీజ్ చేయాలి. ఓకే. గేర్ ఎట్లా వేయాలనేది అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు ఏ గేర్ ఎట్లా వేయాలనేది క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఏం తెలుసుకుందాం అంటే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ గేర్లు ఉంది, మనం ఏ గేర్ ఎట్లా వేయాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఏ గేర్లు ఉంటే ఎట్లా తీయాలనేది కూడా తెలుసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ గేర్లు ఉంది, ఫస్ట్ గేర్లు ఏముంది, బి అనే మ్యాగ్నెట్ ఫస్ట్ గేర్లు ఉంది. ఈ బి అనే మ్యాగ్నెట్ ఫస్ట్ గేర్లు ఉన్నప్పుడు ఎట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది, ఏ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. సో ఏ సైడ్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఎట్లా అట్రాక్ట్ అవుతుంది, ఇట్లా దానికి ఎడ్ సైడ్ వే అయితే దగ్గర ఉంటుందో అటు సైడ్ వెళ్తా అని ట్రై చేస్తుంది. సో ఇది ఇట్లా వెళ్తా అని ట్రై చేస్తుంది, ఇట్లా వెళ్తా అని ట్రై చేస్తుంది. సో ఇదేం చేస్తుంది, కొంచెం ఇటు రైట్ సైడ్ జరిగి ఆగుతుంది, ఇటు రైట్ సైడ్ జరిగి ఆగుతుంది. సో ఈ రైట్ సైడ్ జరిగి రైట్ సైడ్ లాస్ట్ లా స్ట్రక్ అయింది అనుకో, ఇది మనం తీసేటప్పుడు ఏం చేయాలా, డైరెక్ట్ బ్యాక్ అనొద్దు. ఓకే. ఈ డైరెక్ట్ బ్యాక్ అంటే ఈ రైట్ సైడ్ జరిగి ఆగింది కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఇట్లా అనుకుంటా సౌండ్ వస్తుంది, ప్లస్ గేర్ బాక్స్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలా, ఇప్పుడు రైట్ సైడ్ జరిగింది, సో దీన్ని న్యూట్రల్ చేయాలంటే ఏం చేయాలా, కన్ఫర్మ్ లెఫ్ట్ అని బ్యాక్ అనాలి. ఈ లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసిన దాన్ని వదిలేయకుండా అట్లనే బ్యాక్ అనాలి. న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ అయిన తర్వాత వదిలేస్తే సేమ్ మళ్ళీ ఏ దగ్గరికి వెళ్తుంది. అర్థమైందా. ఇప్పుడు ఫస్ట్ గేర్లు ఉన్నప్పుడు ఎట్ సైడ్ మోయింది, రైట్ సైడ్ మోయింది. దీన్ని ఎట్ సైడ్ ప్రెస్ చేయాలా మనం,
లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసిన దాన్ని వదిలేయకుండా బ్యాక్ అనాలి. న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ అయినాక వదిలేస్తే మళ్ళీ ఏ దగ్గరికి వెళ్తుంది, ఎక్కడికి 3-4 మిడిల్ కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ గేర్ లో ఉంది. బి అనే మ్యాగ్నెట్ ఎక్కడ ఉంది, సెకండ్ గేర్ లో ఉంది. సో సెకండ్ గేర్ లో ఉన్నప్పుడు న్యూట్రల్ ఇట్లా వేయాలి మనం. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి ముందుకు అనాలి. దీనికంటే ముందు మనం ఇప్పుడు ఈ బి అనే మ్యాగ్నెట్ ఎట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది, రైట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఇటు రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇటు సైడ్ జరిగి ఆగుతుంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి ఇటు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసిన దాన్ని వదిలేయకుండా ముందుకు అనాలి. న్యూట్రల్ అయిందా? న్యూట్రల్ అయిన తర్వాత మళ్ళీ వదిలేస్తే సేమ్ ప్రెస్, ఎక్కడికి 3-4 మిడిల్ కి వచ్చేస్తాయి, ఏ దగ్గరికి వచ్చేస్తాయి. ఈ థర్డ్ లో ఉన్నప్పుడు ఎట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది, సో బ్యాక్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి సైడ్ కి ఎట్ అనాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాక్ అంటే సరిపోతుంది. ఫోర్త్ గేర్ లో ఉన్నప్పుడు సేమ్ ఫ్రంట్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మనం జస్ట్ ఫ్రంట్ అంటే సరిపోతుంది, సైడ్ కి అనాల్సిన అవసరం లేదు. ఎటు సైడ్ కి మూవ్ కాదు కాబట్టి దీనికి సైడ్ కి అనొద్దు. ఏది 3-4 గేర్ కి ఎటు సైడ్ అనొద్దు. ఓకే, ఫస్ట్ సెకండ్ గేర్ కి ఎటు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయాలి, రైట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయాలి. గేర్ వేయాలన్నా లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయాలా, గేర్ తీయాలన్నా లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఫిఫ్త్ గేర్ లో ఉంది, ఇది బి అనే మ్యాగ్నెట్ ఫిఫ్త్ గేర్ లో ఉంది. సో ఇది ఎట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఏ అనే మ్యాగ్నెట్ దీనికి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అయినప్పుడు మనం దీన్ని ఎట్ సైడ్ ప్రెస్ చేయాలా, జరిగి ఆగింది. సో దీన్ని ఏం చేయాలి మనం, రైట్ సైడ్ ప్రెస్ చేసి వదిలేకుండా బ్యాక్ అనాలి. న్యూట్రల్ అయితే న్యూట్రల్ అయిన తర్వాత వదిలేస్తే సేమ్ ప్లేస్. ఓకేనా, ఎక్కడికి 3-4 మిడిల్ కి వచ్చేస్తాం. మళ్ళీ ఇప్పుడు రివర్స్ లో ఉంది, బి అనే మ్యాగ్నెట్ ఎక్కడ ఉంది, రివర్స్ గేర్ లో ఉంది. సైడ్ అట్రాక్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది, ఎటు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో దీన్ని మనం ఎట్ సైడ్ ప్రెస్ చేయాలా, రైట్ సైడ్ ప్రెస్ చేసి వదిలేయకుండా ముందుకు అనాలి. అర్థమైంది కదా? ఈ గేర్ ప్యాటర్న్ కి ఓవరాల్ గా మనకి ఇప్పుడు 3-4 అనేది మిడిల్ అనుకుందాం. ఓకే, ఈ 3-4 మిడిల్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్లని లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి గేర్ వేయాలి. తీయాలన్నా గేర్ నుంచి న్యూట్రల్ చేయాలన్నా లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి న్యూట్రల్ చేయాలి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఉన్న గేర్లని రైట్ సైడ్ ప్రెస్ చేసి గేర్లు వేయాలా, న్యూట్రల్ చేయాలన్నా రైట్ సైడ్ ప్రెస్ చేసి న్యూట్రల్ చేయాలి. ఓకే, ఇది అర్థమైంది కదా? సో ఇది సేమ్ ప్రాసెస్. ఫస్ట్ గేర్ లో ఉన్నప్పుడు రైట్ సైడ్ అట్రాక్ట్ అవుతుందా అయితే లేదా, సెకండ్ లో ఉన్నప్పుడు అవుతుందా, సెకండ్ లో ఉన్నప్పుడు కూడా సేమ్ రైట్ సైడ్ అట్రాక్ట్ అవుతుందా అయితే లేదా అని మనం ఒకసారి గేర్ లో వద్దాం. ఓకేనా, గేర్ లో కూడా చెక్ చేసుకుందాం. క్లచ్ వర్క్. ఓకే, కార్ ఆన్ ఉంది కదా, సో కార్ ఆఫ్ ఉన్నప్పుడు గేర్ వేయద్దు, కార్ ఆన్ ఉన్నప్పుడు మాత్రమే గేర్ వేయాల. ఓకేనా, ఇప్పుడు ఇది ఎక్కడుంది, న్యూట్రల్ ఉంది. ఈ న్యూట్రల్ ఉన్నప్పుడు ఏ నుంచి ఎక్కడి దాకా అట్రాక్ట్ ఏ నుంచి ఎక్కడి దాకా ప్లే ఉంటది, ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా. ఎక్కడ నుంచి ఫస్ట్ సెకండ్ లాస్ట్ దగ్గర నుంచి ఫిఫ్త్ రివర్స్ లాస్ట్ దాకా మూవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలా. ఓకేనా, జస్ట్ గిట్లా అని పుల్ చేయొద్దు దీన్ని. ఇట్లా అంటే అది న్యూట్రల్ ఉన్నట్టు కాదు. ఓకే, ఇప్పుడు ఇది న్యూట్రల్ ఉంది. ఇప్పుడు న్యూట్రల్ ఉన్నప్పుడు కూడా ఇట్లా అంటుంది. ఇప్పుడు ఏ గేర్లు ఉంది, ఇప్పుడు థర్డ్ గేర్లు ఉన్నప్పుడు కూడా ఇట్లా సైడ్ కంటే అవుతుంది కదా. ఈ కొంచెం ప్లే అనేది ఇన్ లైన్ ఉంటది. సో ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ దాకా మూవ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది 3-4 మిడిల్ ఉంది. సో 3-4 మిడిల్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. మీ నుంచి రైట్ సైడ్ అన్నా మూవ్ కావాలి, లెఫ్ట్ సైడ్ అన్నా మూవ్ కావాలి. అంటే 3-4 కి మిడిల్ ఉంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ అన్నా పోవాలి, లెఫ్ట్ అన్నా పోవాలి. పోయితేనే 3-4 మిడిల్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టుగా. రైట్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నాం, అయిందా? ఇప్పుడు రైట్ సైడ్ అన్న అయిందా? రైట్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి దీన్ని వదిలేస్తున్నా. ఎటు మూవ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నాం కదా, లెఫ్ట్ సైడ్ అన్నా, దీన్ని వదిలేస్తే ఎటు సైడ్ మూవ్ అయింది, అయింది కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎటు రైట్ సైడ్ ప్రెస్ చేసిన, దీన్ని వదిలేస్తే ఎటు సైడ్ మూవ్ అవుతుంది, అవుతుంది కదా. అర్థమైందా? సేమ్ మూవ్ అవుతుందా? లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి వదిలేసిన రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ప్రెస్ చేసి వదిలేసిన లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి దీన్ని వదిలేయకుండా ముందుకన్నా ఏ గేర్ పడ్డది, సో ఫస్ట్ గేర్ పడ్డాక మనం వదిలేస్తే ఎట్ సైడ్ మూవ్ అవుతుంది అని చెప్పి అవుతుందా, అయిందా కాలేదా. సో దీన్ని మనం ఇప్పుడు న్యూట్రల్ చేయాలంటే ఇట్లా డైరెక్ట్ గుంజితే ఇట్లా ఎట్ మూవ్ అవుతుంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడు డైరెక్ట్ బ్యాక్ అంటున్నా, జస్ట్ బ్యాక్ అంటున్నా. ఎటు మూవ్ అవుతుంది అది, అవుతుందా. సో ఇట్లా లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యకుంటే అటు ఇటు సౌండ్ వస్తుంది, ప్లస్ ఏమంటారు హెవీగా సౌండ్ వినిపిస్తుంది, ప్లస్ గేర్ బాక్స్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి బ్యాక్ అన్న న్యూట్రల్ అయిందా. ఈ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏడుకోయింది 3-4 మిడిల్ పోయింది. దీన్ని మళ్ళీ సెకండ్ వేయాలంటే ఏం చేయాలా, ఈ ఫస్ట్ గేర్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రెషర్ రిలీజ్ చేస్తేనే ఎక్కడ ఇప్పుడు న్యూట్రల్ ఉంది. దీన్ని ప్రెషర్ రిలీజ్ చేస్తేనే మిడిల్ కి వెళ్తుంది, ఇక్కడికి 3-4 మిడిల్ కి వెళ్తుంది. ప్రెషర్ రిలీజ్ చేయకపోతే ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇట్లానే లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి పట్టుకొని బ్యాక్ అంటే సెకండ్ గేర్. సో సెకండ్ లో ఉన్నప్పుడు ఎట్ సైడ్ మూవ్ అవుతుంది అని చెప్పినాం, రైట్ కి.
లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసిన, ఇప్పుడు చూడు సెకండ్ గేర్ వేసిన, దీన్ని వదిలేస్తే ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, అయిందా? అర్థమైందా? మళ్ళీ లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి ముందుకు అనాలి, న్యూట్రల్ అయిందా? ఇక్కడ నుంచి వదిలేసి ఎక్కడికి పోయింది? సో థర్డ్ గేర్ ఉన్నప్పుడు ఎట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది అన్న, అయింది అయితేనా? ఓకే, ఇది న్యూట్రల్. మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ ఉంది, ఫోర్త్ గేర్ లో ఉన్నప్పుడు ఎట్ సైడ్ మూవ్ అవుతుంది అన్నాం, అయిందా? అర్థమైందా? దీని ముందు కంటే న్యూట్రల్, రైట్. ఇప్పుడు ఫిఫ్త్ గేర్ వేయాలంటే ఇట్లా రైట్ సైడ్ ప్రెస్ చేసి వదిలే ముందుకు అనాలి. ఈ రైట్ సైడ్ ఫిఫ్త్ గేర్ లో ఉన్నప్పుడు ఎట్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది అని చెప్పినాం, సో అయిందా? రిలీజ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందా? అవుతుందా? అయితే లేదా? సో దీన్ని ఏం చేయాలి? రైట్ సైడ్ ప్రెస్ చేసి బ్యాక్, న్యూట్రల్ అయినాక వదిలేసి మిడిల్ కి వస్తాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు రివర్స్ గేర్, రైట్ సైడ్ ప్రెస్ చేసి వదిలేకుండా బ్యాక్, రివర్స్ పడ్డా. సో రివర్స్ గేర్ లో ఉన్నప్పుడు ఎట్ సైడ్ మూవ్ అవుతుంది అని చెప్పినాం, అర్థమైందా? లెఫ్ట్ సైడ్ మూవ్ అయిందా? దీన్ని మళ్ళీ రైట్ సైడ్ ప్రెస్ చేసి ముందు కంటే న్యూట్రల్, వదిలేస్తే న్యూట్రల్. ఇక్కడ 3-4 మిడిల్ ఉంటుంది, అర్థమైందా? ఈ న్యూట్రల్ ఉందా లేదా చెక్ చేయడం కోసం మీకు ఈ సైడ్ కనడం ఇబ్బంది అయితే ఒక స్టెప్ ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ, ఓకే, న్యూట్రల్ ఉందా లేదా చెక్ చేయడం కోసం ఒక స్టెప్ బ్యాక్ గానీ ఫ్రంట్ గానీ అనాలి. ఇప్పుడు ముందుకు అన్నాం, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుందా? వెళ్ళట్లేదుగా. సో ఏ గేర్ లో ఉన్నట్టు? థర్డ్ గేర్ లో ఉన్నట్టు. ఇప్పుడు న్యూట్రల్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ బ్యాక్ రా, అర్థమైందా? న్యూట్రల్ ఉన్నప్పుడు ఇట్లా ఈ సైడ్ కి అనడం ఇబ్బంది అనిపిస్తే ఎటన్నా ఒక సైడ్ ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ అనాలి. ఇటు అన్నాం, లాస్ట్ ఫ్రంట్ అన్నాం అనుకో, లాస్ట్ వెళ్తుందా లేదా, లాస్ట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అనాలి. దీని తర్వాత ముందుకు వెళ్ళట్లేదు, సో ఇదే గేర్ లో ఉన్నట్టు, థర్డ్ గేర్ లో ఉన్నట్టు. సో దీన్ని ఏం చేయాలి? మళ్ళీ మనం ఒక స్టెప్ బ్యాక్ వస్తే అయిపోతుంది. న్యూట్రల్ అయిందా? ఈజీయా. ఈ న్యూట్రల్ చేయడం ఇట్లా గుర్తుంచుకోరు, రైట్? అర్థమైంది ఆ గేర్లు, ఏం డౌట్ లేదుగా. ఇది మాత్రం కన్ఫర్మ్ గుర్తుంచుకోవాలా, గేరు మనం ఎట్లయితే వేస్తామో తీసేటప్పుడు కూడా అట్లా తీయాలి. సపోజ్ మనం లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి గేర్ వేసినప్పుడు, గేర్ న్యూట్రల్ చేసేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి న్యూట్రల్ చేయాలి. గేర్ రైట్ సైడ్ ప్రెస్ చేసి గేర్ వేసినప్పుడు తీసేటప్పుడు కూడా రైట్ సైడ్ ప్రెస్ చేసి గేర్ న్యూట్రల్ చేయాలి. ఓకేనా? అర్థమైంది? ఏం డౌట్ లేవుగా, కన్ఫర్మ్, రైట్.